పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మీ అందరికీ తెలుసు, నేను అప్పుడప్పుడు మరియ తల్లి పాదాల సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుంటాను. గుణదల మాత పాదాల సన్నిధికి వచ్చి ఈరోజు మరొకసారి ఈ ఉదయకాల సమయంలో ఆ తల్లి యొక్క పాదాల సన్నిధిలో చేరి ప్రార్థన చేయడానికి ఆశపడుతున్నాను. నా ఒక్కడి కోసమే కాదు, మీకోసం కూడా, మన యూట్యూబ్ ఫ్యామిలీలో ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థిస్తున్నారో వారందరి కొరకే ప్రత్యేకంగా ప్రార్థించాలని అనుకుంటున్నాను. ఆ తల్లి మరియమాత ఎంతో సహాయం చేసేటువంటి నిత్య సహాయమాత. ఈ సత్యాన్ని మనం బైబిల్ గ్రంథం నుండి చాలా గొప్పగా తెలుసుకుంటాం. అలనాడు ఎలిజబెత్తమ్మ అవసరతలో ఉన్నప్పుడు మరియ తల్లి పరుగు పరుగున వెళ్లి సహాయం చేసింది. అదేవిధంగా కానాపల్లి పెళ్లి విందులో కొరత ఏర్పడినప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆ మరియ తల్లి కలిగించుకొని మరి ఆ సహాయాన్ని అందించింది, ఆ కొరతని, ఆ బాధని తొలగించింది. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనంలో శిష్యులు భయముతో తలుపులు మూసుకొని ఉండగా మరియ తల్లి వారితో ఒకటిగా ఉండి వారిని బలపరచింది, సంఘాన్ని ఒకటిగా ఐక్యపరచింది. మన కొరకు కూడా ఆ నిత్య సహాయమాత అయిన గుణదల మాత, లూర్దు మాత మన కొరకు ఎల్లవేళలా ప్రార్థన చేయటానికి సిద్ధంగా ఉంటుంది. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి వారు, ఈ ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి వారు ఒక నిమిషం పాటు మీ ఉద్దేశాలు, మీ తలంపులని ఆ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవునికి సమర్పించుకోవటానికి ప్రయత్నం చేయండి. అనారోగ్యంతో ఉన్నటువంటి వారు, అదేవిధంగా గర్భఫలము కొరకే అడిగినటువంటి వారు, కుటుంబంలో శాంతి సమాధానం లేనటువంటి వారు, పిల్లల చదువుల గురించి అడిగినటువంటి వారు, అదేవిధంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు, వివాహం జరగాలని కోరుకునేటువంటి వారు, మీ కోరిక, మీ తలంపు ఏదైనా కావచ్చుగాక. ఈ సందర్భంలో నాతో ఏకీభవించి ఆ నిత్య సహాయమాత గుణదల లూర్దు మాతకి ప్రార్థన చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నాతో కలిసి ఈ ప్రార్థనలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వర, సర్వోన్నతుడా యేసురాజా, నీ తల్లి అయిన మరియ తల్లిని మా అందరికీ తల్లిగా అలనాడు శిలువ సన్నిధిలో యోహాను గారి ద్వారా ప్రసాదించినందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అమ్మా తల్లి మరియమాత, ఈ ప్రపంచంలో శాంతిని, సమాధానం నెలకొల్పమని ప్రత్యేకంగా వేడుకుంటున్నాం. ముఖ్యంగా ఇస్రాయేలు, ఇరాను తదితర ప్రాంతాలలో జరుగుతున్న యుద్ధాలు, రష్యా ఉక్రెయిన్ మధ్యలో జరుగుతున్న యుద్ధాలు, భారతదేశం పాకిస్తాన్ మధ్యలో జరుగుతున్న యుద్ధాల మధ్యలో శాంతిని, సమాధానాన్ని నెలకొల్పమని శాంతికరమైన మాతగా మేము వేడుకొనిచున్నాం. ముఖ్యంగా ఈనాడు ఈ ప్రార్థనలో పాల్గొంటున్న నీ బిడ్డల కొరకే ప్రార్థన చెయ్యమ్మా. నువ్వు నిత్య సహాయ మాతవు. ఎలిజబెత్తమ్మకు సహాయం చేసినట్లుగా, కానాపల్లి పెళ్లి కొరతను తీర్చినట్లుగా, మేడపై గదిలో ఉన్న శిష్యులను బలపరిచి ఐక్యపరిచినట్లుగా మా కొరకు కూడా ప్రార్థన చెయ్యి తల్లి. మా అవసరతలను నీ కుమారుని సన్నిధిలో విన్నవించు తల్లి. ఇదిగో ఈ గుణదల మహోత్సవం, ఈ గుణదల పండగకి, ఈ గుణదల యొక్క పుణ్యక్షేత్రానికి వచ్చేటువంటి బిడ్డలందరినీ కూడా కరుణతో చూడు తల్లి. ప్రత్యేకంగా ఈనాడు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలు, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, కుటుంబాలలో శాంతిని, సమాధానం దయచేయమని, బిడ్డల యొక్క ఆరోగ్యం గురించి, వివాహం గురించి, చదువులను గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి, గర్భఫలాన్ని గురించి అడిగిన ప్రతి బిడ్డను దీవించమని, అన్నిటికంటే ముఖ్యంగా పాపములో పడిపోయి నీ కుమారునికి దూరం అవుతున్నటువంటి వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉండగా నీ మధ్యస్థ ప్రార్థన ద్వారా, నీ శక్తిగల ప్రార్థన ద్వారా వారి మనసులను మార్చి నీ కుమారుని వద్దకు నడిపించమని గుణదల లూర్దు మాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. అందరం కలిసి భక్తితో, విశ్వాసముతో ఒక మంగళవార్త ప్రార్థన మరియ తల్లి పాదాల సన్నిధిలో సమర్పించుకుందాం. దేవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి, ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మరియమాత, గుణదల లూర్దు మాత మధ్యస్థ ప్రార్థన ద్వారా సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము, మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ప్రతి ఒక్కరూ కూడా కింద మెసేజ్ల్లో గుణదల లూర్దు మాత
మా కొరకు ప్రార్థించండి అని మీ ప్రార్థనను ఏకీభవిస్తూ ఒక చిన్న మెసేజ్ని టైప్ చేయవలసిందిగా వేడుకుంటున్నాను.